మేము హైందవులము. మీ ప్రకారము ఎవరిని ఆరాధించాలి? మేము హైందవులము చెప్తున్నారు కదా, మీరు వింటున్నారు కదా. మీ ప్రకారం ఎవరు ఆరాధించాలి అని ఒక ప్రశ్న వచ్చింది, అంతేనండి. దానికి సమాధానం శ్వేత స్వతార ఉపనిషద్ 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, ఆ పురుషుడు, ఆ మనుషుడు, ఆ ప్రజాపతి ఎవరు అని నువ్వు తెలుసుకుంటే, ఆ తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిని నువ్వు ఆరాధించాలి. అదే ఆయనే ఆరాధనకి పాత్రుడు. ఆ ప్రజాపతి, ఆ పురుషుడు. పురుషుడు అంటే శివుడు అని మనం చూస్తూ ఉన్నాం. పురుషుడు అంటే శివుడు కాదండి, ఆయన అర్ధనారీశ్వరుడు. ఆయన పూర్ణ పురుషుడు ఎక్కడవుతున్నాడు? కాబట్టి ఆ పురుషుడు ప్రజాపతి మన పాపాల కొరకు ఎవరైతే ఆ కచ్చ మీద కట్టబడి, శీలలతో కొట్టబడి, రక్తం చిందించి, ఎముకలు ఎరగకుండా చనిపోయి మళ్ళీ మూడో దినమున తిరిగి లేచిన వాడే ప్రజాపతి. అతనే పురుషుడు, అతన్నే ఆరాధించాలి.